హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఇమ్యూన్ టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇమ్యూన్ టీ అంటే మన రోగనిరోధక శక్తిని పెంచుతుందన్నమాట. దీనివల్ల మనకి ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే మనకి బ్యాక్టీరియాస్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇలాంటివన్నిటి నుంచి కూడా మనకి తట్టుకునే శక్తి మన బాడీకి ఉంటుందన్నమాట. సో రెగ్యులర్గా ఇలాంటి ఇమ్యూన్ టీ తీసుకోవడం ద్వారా మన ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది అండ్ మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. సో ఈ ఇమ్యూన్ టీని మనం ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అవసరము. అవి ఏంటి అంటే మనం రెగ్యులర్గా వాడుకునే పసుపు, ఇంకా అల్లం, మిరియాలు, ఇంకా ఒక నిమ్మకాయ. సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఇమ్యూన్ టీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం 1 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం ఒక 1/2 టీ స్పూన్ వరకు మిరియాలు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ 1 ఇంచ్ అల్లం తీసుకుని దాన్ని గ్రేట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం ఒక 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నార్మల్ మీడియం కప్స్ వాటర్ ఉంటాయి కదా, ఆ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్ టీ చేసుకోవాలి అంటే 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే అది మనం బాగా మరిగించుకొని 1 కప్ వరకు తెస్తాం కాబట్టి మనము 1 కప్ టీ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దీన్ని లో మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మనకి మీడియం ఫ్లేమ్లో బాగా మరుగుతోంది కదా, ఇది ఒక 6 to 7 మినిట్స్ మనం బాగా మరిగించుకుంటే క్వాంటిటీ అనేది మనకి తగ్గిపోతుంది, మనకు బాయిల్ అయిపోతుంది బాగా. ఇలా బాయిల్ చేయడం వల్ల ఇంగ్రీడియంట్స్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి వాటర్లోకి బాగా వస్తాయి. సో ఇది బాగా బాయిల్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని మనం కప్లోకి తీసుకుందాము. ఇలా కప్లోకి ఫిల్టర్ చేసి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి, 1/2 లెమన్. ఇప్పుడు వీటన్నిటి బాగా మిక్స్ చేసేసి ఈ టీని మనం ఎవ్రీడే తీసుకోవాలన్నమాట. ఇలా ఎవ్రీడే ఇమ్యూన్ టీని తీసుకోవడం ద్వారా ఏంటి అంటే మనకి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. ఇందులో పసుపు చాలా మంచి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి కాబట్టి మనకి పసుపు అనేది చాలా మంచిగా మనకి అన్ని డిసీజెస్ నుంచి ఫైట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా మిరియాలు కూడా మనకి ఇమ్యూనిటీని చాలా బాగా బూస్ట్ చేస్తాయి. అంతేకాకుండా మనకి నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది కాబట్టి అది ఇమ్యూనిటీని చాలా ఎక్కువగా బూస్ట్ చేస్తుంది అన్నమాట. ఇంకా మనకి ఈ అల్లంలో కూడా యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి, యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఈ అల్లం ద్వారా కూడా మనకి ఇమ్యూనిటీ అనేది చాలా బాగా బూస్ట్ అవుతుంది. సో ఇలా ఈ టీని ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా రోజు మీరు తీసుకోవడం ద్వారా మనకి ఏంటి అంటే పిల్లలైనా పెద్దలైనా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. క్వాంటిటీ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఒకవేళ టేస్ట్ మీకు వేరుగా డిఫరెంట్గా ఉండాలి అంటే పిల్లలకి తాగడం కష్టంగా ఉంది అనుకుంటే కొంచెం ఇందులో తేనెని మిక్స్ చేసి మీరు పిల్లలకి ఇవ్వచ్చు. పెద్దలైనా కానీ ఇలా తీసుకోవడం మీకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే కొంచెం తేనెని మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. రెగ్యులర్గా ఈ టీ తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ అనేది చాలా బాగా బూస్ట్ అవుతుంది అనమాట. సో ఇమ్యూనిటీ టీ ఎవరైనా తీసుకోవచ్చు. మనం నార్మల్గా డిసీజ్ ఉన్న పర్సనే కాకుండా మంచిగా ఎవ్రీడే నార్మల్ పర్సన్ కూడా తీసుకోవచ్చు.